लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं गुरुमुखमेतप्राहवेदामि मिन्नार्दनमल्शोरिल्लमुत्तोरण्डलका शन्नार् करलकमलं शोडिनो मुन्नामने नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं सत्यमवादिशं देवहितै यदायुः सामान्य जग्रे दापुंसजज्ञरे तस्मात् वर्षं वेदः अधिधाप्यकल्पयन् काप्नाज्यो समवर्तः जातवेदो लक्ष्मीमनपगामिनी स्मितां हिरण्यं प्राणासोविदातो वनस्पतिस्तव वृक्षोतसिन्धुः शेषयथान्यशः तमेन प्रजाभूतामय सम्भवगर्धमा श्रियं वासयने कुलेर्मातरं पद्ममाली लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दासश्वान् विन्देयं पुरुषानः श्रियं वसानमृततमाः यन्त्रवन्ते सविता विदद्रो दक्षयामा दधाति सन्तनमृजावषट्कृतं सन्धत्तं सन्धीयते प्रजया पशुभिः एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् धीमहि सीता प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्तः प्रचोदयात्
स्वामिन्द्रस्त्वमक्षस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् देव्यो च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मीः प्रचोदयात् देवदेवोत्तमा देवता सार्वभौमा अखिलाण्डकोटिब्रह्माण्डनायकादिमध्यान्तरहिता पुराण पुरुषोत्तमावतोद्धारका पुण्यपालन आत्मरक्षैक बिरुदांकिता हे दिव्य मंगल विग्रह श्री हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न सप्रवाल समेत श्री रामचंद्र स्वामी महाराज की नमो वे ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः सदैकरूपरूपाय विष्णवे सर्वविष्णवे नैवेद्यं समर्पयामि आसाद्य नगरीं दिव्यामभिषिक्ता
वीर्याधारणं करिष्ये संकल्प्य विश्वेत्ताते समानेषु प्रभात्याय यतामगमं निदुषुङ्गते आराधने नित्योषं सभाय ऋषिगन्धवे यात्रस्य आचार्यं त्वां वृणीमहे ततोऽस्मि करिष्यामि इति प्रतिवचन ॐ बृहत्सामर्थ्यत्रयं पृष्ठभोजशुभमित्रवीरम् इन्द्रस्तोमेन खगोळयात्रस्य ब्रह्माणं त्वां वृणीमहे ब्रह्माणं त्वां वृणीमहे ततोऽस्मि करिष्यामि मे श्रियमावः त्वां वृणीमहे व्रतोऽस्मि करिष्यामि इति प्रतिवचनम् कोडुशेटि वेङ्कट तिरुमल सीतारामाचार्य शर्माणं खगोळयात्रस्य त्वां वृणीमहे व्रतोऽस्मि करिष्यामि इति प्रतिवचनम् व्रतोऽस्मि करिष्यामि భక్తజన కోట్లందరికీ సాష్టాంగ నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ శ్రీరాముల వారి సన్నిధిలో శ్రీ 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 శ్రీమాన్ మన స్వామీజీ చిన్నజీయ స్వామీజీ యొక్క ఆశీస్సులతోటి వాళ్ళు మనకి ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు శ్రీ పద్మనాభాచార్య గారి ఆశీర్వచనంతో, తర్వాత ఇక్కడ ఉన్న మన ప్రధాన బ్రహ్మగారు శ్రీ సీతారామాచార్య గారి ఆశీర్వచనంతో, ఇక్కడ ఉన్న అందరూ వేదికల బృందంతో ఇవాళ మీ అందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, ఇవాళ చాలా సుదినం. కారణం ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో శ్రీరామచంద్రుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడున్న ఈ వైదిక బృందం ఖగోళ యాత్రకి వెళ్తున్నారు. ఖగోళ యాత్ర అంటే ఇక్కడ నుంచి ప్రారంభమయ్యి స్వామి అనుజ్ఞతో రేపు అయోధ్యకి వెళ్ళడం, అయోధ్య నుంచి 8 దిక్కులు ప్రపంచం మొదట ఆ రాముల వారు అనుగ్రహించిన దాన్ని బట్టి మొట్టమొదట కంబోడియా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత సౌత్ ఆఫ్రికా, తర్వాత అర్జెంటీనా,
తర్వాత అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా, తర్వాత అమెరికాలో ఉన్న అలాస్కా, తర్వాత ఐస్లాండ్, దాని తర్వాత అక్కడ నుంచి జపాన్ నుంచి మళ్ళీ కంబోడియాకు వచ్చి మొత్తం సమాప్తి చేసుకుని దేవుడి అనుగ్రహంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి యాత్ర సంపూర్ణం అయిన దానికి అక్కడ స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, దాని తర్వాత దాంతో ఖగోళ యాత్ర పూర్తవుతుంది. ఇది అయోధ్యలో 17వ తారీఖున మొదలుపెట్టి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఒక నెలల కార్యక్రమం జరుగుతుంది. మొత్తం దీని తాలూకా విషయాలన్నీ కూడా వెబ్సైట్ భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ వాళ్ళ వెబ్సైట్ www.jaisriram.org వెబ్సైట్లో ఎప్పుడూ లైవ్ చూపిస్తూ ఉండడం జరుగుతుందండి. సో మనం అందరం వీళ్ళందరూ నిజంగా ఆ 8 దిక్కులకి వెళ్ళి స్వామివారి జపం, హోమం, శాంతి కళ్యాణం చేసుకునే భాగ్యం వాళ్ళకుండగా మనం వెబ్సైట్లో ఆ లైవ్ ప్రోగ్రాం చూసి వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనం మనం ఇవాళ అందరం పొందుదామండి. దాంతోపాటు ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ పరిచయం చేసే భాగ్యం నాకు ఇవాళ ఈ గుడిలో దొరకడం నా అదృష్టం అండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశాలు మనకి రావు. అలాంటిది మనకి ఇక్కడ ఈ మొత్తం దివ్యదేశ యాత్రకి మొట్టమొదటి పునాదిగా మొదలుపెట్టింది శ్రీ 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 అర్చకం పద్మనాభాచార్యులు గారు. ఆయన 2016లో దివ్యదేశ యాత్ర పూర్తి చేసుకుని మొత్తం అన్ని దివ్య దేశాలు ఒకేసారి 48 రోజుల్లో కంప్లీట్ చేసుకోవడం, దాని తర్వాత భద్రాచలం నుండి ఈ సీతారామ పరివారం మొత్తం అన్ని దివ్య దేశాలకి వెళ్ళి వచ్చిన మహత్తరమైన భాగ్యం. తర్వాత ఈ సీతారామ పరివారం అమెరికాకు రావడం, అమెరికాలో 1008 కళ్యాణాలు చేయాలని సంకల్పం గురువుగారు తీసుకోవడం, దానికి భాగంగా 954 కళ్యాణాలు ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని మిగతా కళ్యాణాలు ఇలాంటి విశిష్టమైన కళ్యాణాలు చేయడానికి కోసం ఖగోళ యాత్రలో చేయడం కోసం 1007వ కళ్యాణం దాకా ఆగి 1008వ కళ్యాణం గుడి ప్రారంభోత్సవం జరిగేటప్పుడు ఆ మహత్తరమైన రంగరంగ వైభవంగా కళ్యాణం చేసి గుడి ప్రారంభం జరుగుతుందండి. సో అది 1008 కళ్యాణం జరగడం. ఇదిలా ఉండగా అక్కడ స్వామివారి ముందు ఉన్న భక్తాంజనేయ స్వామి అమెరికాలో దగ్గర 1200 మంది ఇంటికి ఆల్రెడీ వెళ్ళి ఈ ఖగోళ యాత్ర జరుగుతోందని, తర్వాత అమెరికాలో అట్లాంటాలో ఈ గుడి వస్తోందని విషయాలు చెప్పి ఆ స్వామివారు చాలామంది భక్తుల్ని ఈ డివైన్ మార్గంలోకి తీసుకురావడం. ఇదిలా ఉండగా ఇవాళ మనం ఇక్కడ మనందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఖగోళ యాత్రలో గురించి తెలుసుకోవడం మన అదృష్టం అండి. విత్ దట్ ఇక్కడ మనకి ప్రధాన భద్రాచల నుండి వచ్చిన అర్చకులు శ్రీ సీతారామచార్యులు గారు ఉన్నారు. ఆయన దీనికి ప్రధాన బ్రహ్మ కింద ఆయనకి మన గురువుగారు బాధ్యత చెప్పడంతో ఒక్కసారి నేను ఆయనతో మాట్లాడిస్తానండి. నమః శ్రీమతే రామానుజాయ నమః. రామభద్రం చతుర్బాహుం శంఖచక్రేషు చార్గిణం సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయేత్ కల్పతరం హరిం. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీమాన్ అర్చకం పద్మనాభాచార్య గారు అమెరికాలోని అట్లాంటాలో భద్రాద్రి రామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏగా రాముడికి ఒక ఆలయ నిర్మాణం కోసం వారు అవిరళ కృషి తెలిపారు. ఇందులో భాగంగా వారు చేసినటువంటి కార్యక్రమాలకి మన రావు గారు మీకు తెలియజేశారు. వారి ఆశయ సిద్ధి జరిగి ఆలయం త్వరితగతిలోనే అభ్యున్నతికి రావాలని చెప్పి ఆ స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాద్రి టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ వాళ్ళు సంకల్పించినటువంటి ఈ ఖగోళ యాత్రలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ యాత్రలో కైంకర్యం చేసుకుంటున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. స్వామి వారి అనుగ్రహంతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అట్లాంటాలో భద్రాద్రి రామాలయం మనకి త్వరలో రాబోతుంది.
ఆ భద్రాద్రి రామాలయానికి అనుగుణంగా ఇప్పుడు ఈ ఖగోళ యాత్రని మా అర్చకం పద్మనాభాచార్యులు గారు సంకల్పించడం జరిగింది. నాకు తెలిసి చరిత్రలో ఇటువంటి యాత్ర ఎప్పుడూ జరగలేదు. అంత గొప్ప యాత్ర ఈ యాత్ర. కలియుగంలోనే ఇలాంటి యాత్రని సంకల్పించిన వారిలో మొట్టమొదటి వారు పద్మనాభాచార్యులు గారు, అందులో ఎటువంటి సందేహము లేదు. అలాగే నాకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పొడిచేటి సీతారామానుజాచార్యులు వారికి, అలాగే పద్మనాభాచార్యులు గారికి, ఇక్కడ ఉన్నటువంటి వైదిక బృందానికి అందరికీ కూడా, నన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేసి నన్ను తీసుకున్నారో వారందరికీ కూడా నేను శతధా సహస్రధా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం సుసంపన్నమై చక్కగా విజయవంతమై, ఎలాగైతే ఇందాక చెప్పారు మా హనుమంతరావు గారు, ఆంజనేయ స్వామి 1200 ఇళ్ళకి వెళ్ళి రామకార్యం గురించి తెలిపారు అని, ఆ ఆంజనేయ స్వామి వారి సేవలో మేమంతా రామ భక్తులం, మేమంతా కూడా వెళ్ళి ఈ కార్యాన్ని విజయవంతం చేసి రాముణ్ణి భూమండలం మొత్తం తిప్పి చక్కగా తీసుకురావాలి అని కోరుకుంటున్నాం. మనకి భాగవతంలో ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాడు వేదవ్యాసుల వారు. రాముడు మనకి ఏం వదిలి వెళ్ళాడు అనంటే, రాముడు భారతదేశం మొత్తం నడిచి రాముడి యొక్క పాదముద్రల్ని మనలో వేసి వెళ్ళాడు అని అంటారు వేదవ్యాసుల వారు. అలాగే మరి రాముడు భూమండలం మొత్తం నడిచాడో లేదో తెలియదు, కానీ ఈ కార్యక్రమంతో రాముడు మొత్తం భూమండలాన్ని చూస్తున్నాడు. కాబట్టి గొప్ప యాత్ర ఈ ఖగోళ యాత్ర. ఇటువంటి యాత్రలో పాల్గొనడం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ, పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ సీతారామాభ్యాం నమః. జననీ జన్మభూమిశ్చ అనేది ఆర్యోక్తి. అలాగా 2016 సంవత్సరంలో ఈ యొక్క దివ్య దేశాలు 108లో 106 దివ్య దేశాలు ఏకకాలంలో సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహంతో శ్రీమాన్ అర్చక పద్మనాభాచార్యుల వారి దివ్య సంకల్పంతో ఈ యాత్ర దిగ్విజయంగా పాల్గొనడంలో అందులో నాకు కొంత భాగస్వామ్యం వారు కల్పించారు. ఈ యాత్ర అలనాడు ఆ యొక్క బాలరాముడిగా అనుకుంటున్నాను. ఎందుకంటే అయోధ్య ఈ యొక్క రాముల వారి కన్నా జన్మభూమి అయితే, ఆ స్వామి గర్భాష్టమి 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రపంచ యాత్రకి బయలుదేరడం, ఇది విశ్వశాంతి లోక కళ్యాణార్థం. ఇటువంటి మహత్కార్యంలో మరొకసారి నాకు భాగస్వామ్యం కల్పించడం ఆ సీతారామచంద్రస్వామి వారి అనుగ్రహంతో, అలాగే మన ఆచార్యులు పద్మనాభస్వామి వారి ఆశీర్వాదంతో, అలాగే దీనికి 24 గంటల కాలం తన యొక్క సపోర్టుగా ఉంటున్న మన రావు గారు, అలాగే భక్త కమిటీ బృందం అందరూ కూడా 30 దేశాల్లో ఉండే అశేషమైన భక్తులందరూ ఇందులో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ సీతారామచంద్రస్వామి అనుగ్రహం పొందాలి. అలాగే ఇంతవరకు కూడా కని ఎరుగని ఈ యాత్ర మొట్టమొదటిసారిగా మన ఆచార్యుల వారి సమక్షంలో ఈ యాత్ర సాగుతూ ఉంది. ఈ సీతారామచంద్రస్వామి అనుగ్రహం మీ అందరికీ కూడా కలిగి ఆయుర్భాగ్యాల్ని పొంది మీరు ఏవేవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ధర్మకామ్యార్థ సిద్ధయ్యే స్వామివారి అనుగ్రహంతో మీ యొక్క ధర్మమైన కోరికలన్నీ నెరవేరాలని స్వామిని మరొకసారి ప్రార్థన చేసుకుంటూ, స్వామివారు నాకు ఇచ్చిన ఈ మహత్తరమైన అవకాశాన్ని, ఎన్నో జన్మల బంధమైన సీతారామచంద్రస్వామి వారి అనుగ్రహాన్ని, సీతమ్మ గోత్రంగా నాకు సీతమ్మని ప్రసాదించారు. సీతమ్మ గోత్రం మాది ఒకటే. అందుచేత సీతమ్మ సేవ చేసుకునే భాగ్యం రామచంద్ర సాక్షిగా కలిగినందుకు నా జన్మ ధన్యం. సర్వే జనాః సుఖినో భవంతు. రామానుజాయ నమః. జై శ్రీరామ్. 2016లో ఇదే విగ్రహాలు 108 దివ్య దేశాలకి తీసుకొని పోయాము. అప్పుడు అర్చక పద్మనాభాచార్యుల స్వామి వారు మామగారు జతలోనే పోయాము. అప్పుడు ఒకరోజు వాళ్ళు నిత్య అనుష్ఠాన చేసుకొని అప్పుడు సంకల్పం చేసుకున్నారు, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. అప్పుడు ఆ సంకల్పము ఈరోజు కలిగింది. దానికి ఈరోజు కలిగిన దానికి అందరూ కూడా వెళ్తున్నాము. అర్చక పద్మనాభాచార్యుల స్వామి వారు నేతృత్వం నడిచిన తర్వాత రావు గారు కూడా మాకు అన్ని సహకారాలు ఇచ్చి చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పదయే నమః. ఈ ఒక ఖగోళ యాత్ర అనేది గొప్ప సంకల్పం. తర్వాత ఇది స్వహ సంకల్పానికి కాదండి, ఇది లోక కళ్యాణార్థానికి చేస్తున్నటువంటి మహత్కార్యము. ఈ ఒక యాత్రలో
మనం వచ్చినది పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను నేను. తర్వాత ఆ ఒక శ్రీరామ పరివార రాముల అనుగ్రహం, తర్వాత పద్మనాభ స్వామి అర్చకం వాళ్ళ యొక్క సంకల్పంతో ఈ ఒక మహత్కార్యము నాకు పూర్వజన్మ మా తాతలు ముత్తాతలు చేసినటువంటి ఒక సంకల్పం ఉంటుందండి. అందుకే ఈ ఒక యాత్రలో నేను పాల్గొంటున్నాను. మహత్కార్యము, ఈ యొక్క కైంకర్యము చాలా చక్కటిగా భక్తితో సంకల్పంతో జరగాలని నేను వచ్చినాను ఈ ఒక యాత్రకి. సెలవు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమతే రామానుజాయ నమః. సీతారామాభ్యం నమో నమః. ఆపదామారర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పరివారము, గరుడ స్వామి, ఆంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి ఈ కార్యంలో పాల్గొనడము మా యొక్క పూర్వజన్మ పుణ్యము. అదే రీతి మాకు అవకాశం ఇచ్చిన అర్చకం పద్మనాభాచార్యుల ఆశీర్వాదము సదాకాలం మాకు విశ్వశాంతికి ఉండాలనేసి నేను ఒక చిన్నగా కోరుకుంటాను. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీరామ్. ఈ ఖగోళ యాత్రలో ఈ రోజు నుంచి ఆరంభమై సెప్టెంబర్ 17 వరకు నడిచే ఈ ఒక సంకల్పంలో మేము పాల్గొని అన్ని అర్చకులతో కాగా భద్రాచలం సీతారామాచార్య వాళ్ళ నేతృత్వంలో నడుస్తూ ఉండేదాన్ని. ఇంకా వాళ్ళ ఆశీర్వాదంతో మేమంతా పాల్గొని ఈ ఒక కార్యక్రమం యశస్విగా ఆరంభం కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. రామ్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ యొక్క ఖగోళ యాత్రలో మనకి చాలా విశ్వశాంతి దొరికిందంత చాలా విశేషముగా ఈ యొక్క రోజులో మనము సాకేత్ ఒక చిన్నజీయర్ స్వామి యొక్క అనుగ్రహంతో, మనం ఒక పద్మనాభాచార్యుల యొక్క అనుగ్రహంతో, అదే రీతిగా భద్రాచలం ప్రధాన చక్రైనంట సీతారామాచార్యుల యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొండి యశస్విగా పొందుదామని కోరుకుంటున్నాం. జై శ్రీవన్న. ఈ కైంకర్యం ఈ జగత్తుకి ఇచ్చిన పుణ్యపురుషులు, ఆది బ్రహ్మ, తర్వాత దాంతోపాటు కర్త, కర్మ, క్రియ అన్నీ చేకూర్చి ఆ దివ్య సంకల్పం ఆ దేవుడు మన పూజనీయులైన అర్చకం శ్రీ పద్మనాభాచార్యుల గారి ద్వారా మనకి ఇస్తున్న అవకాశానికి మనమందరం చాలా చాలా కృతజ్ఞతను. ఒకసారి శ్రీ అర్చకం పద్మనాభాచార్యుల గారి దగ్గర నుంచి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందామండి. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సాక్షాత్ సీతారామ వారి సంకల్పంతో ఈ ఖగోళ యాత్ర అనేటువంటిది మొదటిసారిగా ఈ కలియుగ చరిత్రలో సంకల్పమైంది. ఇది సాక్షాత్ భగవత్ సంకల్పం. లోక కళ్యాణం కోసంగా సాక్షాత్ శ్రీ సీతారామ వారి పరివారం 2016లో భద్రాచలం నుంచి స్వామివారి ప్రసాదంగా స్వీకరించేటటువంటి స్వాములు మొత్తం దివ్యదేశ యాత్ర పూర్తి చేసుకొని అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి 4 సంవత్సరాలు మొత్తం అమెరికా ప్రదక్షిణ చేసి 952 కళ్యాణాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఈ ప్రతిష్ట కాకముందు అంటే రామాలయం ఇప్పుడు భద్రాచలంలో రామదాసు గారు ఆలయాన్ని ఎలా నిర్మాణం చేశారో కాపీ ఆఫ్ దట్ ఆలయం అదే మాదిరిగా యాదగిరిగుట్ట చెక్కినటువంటి శిల్పులు బాలసుబ్రహ్మణ్య స్థపతి వాళ్ళ బృందం దాదాపు 200 మంది 2 సంవత్సరాల నుంచి ఆలయాన్ని చెక్కి పూర్తి చేశారు. ఆలగడ్డలో 100% కంప్లీట్ అయింది కార్వేషన్. ఆలయాన్ని మనం షిఫ్ట్ చేసి అమెరికాకి తీసుకుని వెళ్ళి మనం నెక్స్ట్ ఇయర్ ప్రతిష్ఠ చేయాలనేటువంటి సంకల్పం. ఏ స్వాములైతే ఏ ఉత్సవమూర్తులైతే ఈ దివ్యదేశ యాత్రను పూర్తి చేసుకొని అమెరికాలో మొత్తం అమెరికా ప్రదక్షిణ చేసి కళ్యాణాలు చేసుకొని పూర్తి చేశారో అదే స్వాములు ఇప్పుడు ఈ భూమండలాన్ని ప్రదక్షిణ చేస్తుండేటువంటి యాత్ర. ఖగోళ అంటే ఖా అంటే ఆకాశం, గోళం అంటే గుండ్రంగా ఉండేటువంటిది. అంటే సీతారామచంద్ర స్వామి పరివారం అంతరిక్షంలో ఈ భూమండలాన్ని ప్రదక్షిణ చేసేటువంటి యాత్రని ఈ ఖగోళ యాత్ర అనే సంకల్పమైంది. మనకు ప్రధానంగా 27 నక్షత్రాలు, 9 నవగ్రహాలు, 12 రాశులు
ఇవన్నీ ఈ ఒక వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ భూమండలాన్ని మనం ఒక ఆలయంగా స్వీకరించి భూమాత అని మధ్యలో ఉండేటువంటి కేంద్రం రేడియస్, అక్కడ మన భారతదేశం పుణ్యభూమి, అక్కడి నుంచి నవగ్రహ స్థానాలు ఎక్కడున్నాయి, తర్వాత ఏ ఏ దిక్పాలకులు ఎక్కడున్నారు, ఏ నక్షత్రాలు ఏ రాశులు ఎక్కడున్నాయి అనేటువంటి ఒక ముందుగా ఆ ఒక గ్లోబల్ పాయింట్స్ పెట్టుకొని ఈ యాత్ర ప్రారంభం చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా స్వామివారు ఒక ప్రయాణం చేస్తూ ఉండేటువంటి ఒక దారిలో వాళ్ళతో పాటు వెళ్తూ ఉండేటువంటి యాత్ర ఇది. ఒక చిన్న కథ చెప్పాలి అంటే, రామాయణంలో రావణాసుడు మరణించిన తర్వాత సమస్త వానర సైన్యం సీతారామ సమేతులై పుష్పక విమానంలో అయోధ్యకి వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో అమ్మవారు స్వామివారు పక్కన కూర్చున్నారు. స్వామివారు చెప్తున్నారు అమ్మవారికి, అమ్మా సీతామహాలక్ష్మి, ఒక్కసారి కింద చూడమ్మా, లంక మొత్తం సర్వనాశనం అయిపోయింది, రక్తం కాలువలుగా పారుతుంది, ఎక్కడ చూసినా మృతదేహాలే. ఇక ఇది మామూలు లంక కావాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కాకపోతే సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంలో ఉండేటువంటి సీతామహాలక్ష్మి తల్లి నువ్వు, నీ దృష్టి చాలా శక్తియుతమైనటువంటి దృష్టి నీది, ఒక్కసారి ఆ లంకను చూడమ్మా అనేటువంటి ఒక ప్రార్థన అమ్మవారితో చేసేటప్పుడు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంతో సీతమ్మ తల్లి అలా కింద చూసింది. ఆ రక్తమయమైనటువంటి లంకంతా మామూలు లంక అయిపోయింది. అంటే అంత శక్తియుతమైనటువంటి దృష్టి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీతామహాలక్ష్మి దృష్టి. అలాంటి ఒక సీతారాముల వారి పరివారం మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవులు కూడా సుఖంతో సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పం, ఆ భగవత్ సంకల్పంతో ఒక యాత్ర అయోధ్య నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ ఒక సంకల్పం మంచి రోజు, ఈరోజు సుదినం ఇది. ఎందుకంటే సాక్షాత్ శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఒక మంగళాశాసనాలతో ప్రారంభమవుతుండేటువంటి యాత్ర. మొన్న స్వామివారిని కలిసి వాళ్ళ మంగళాశాసనాలు తీసుకున్నాం. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ విదేశీ యాత్రలో ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళ మంగళాశాసనంతో ప్రారంభమైనటువంటి యాత్ర ఇక్కడ ఈరోజు మేము స్వామి సంకల్పంతో దివ్య సాకేత క్షేత్రం స్వామివారి సన్నిధిలో పూజలు చేసుకున్న సంకల్పం చేసుకుని నిర్విఘ్నంగా స్వామివారితో మేము వెళ్ళాలి అనేటువంటి ప్రార్థనతో రక్షాబంధనం చేసుకున్నాం. ఈ రక్షా దీక్ష తీసుకున్నాం. సో ఇక్కడి నుంచి ఈరోజే కాశీకి వెళ్తున్నాం. సో రేపు పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తంలో గంగానది స్నానం, అక్కడి నుంచి సీతారాముల వారికి ఒక అభిషేకం చేసి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని కాశీ విశ్వనాథ దర్శనం, అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి ఇంకా అయోధ్యలో సరయూ నది స్నానం, సరయూ నదిలో అభిషేకాలు. 16వ తేదీ యజ్ఞం జరుగుతుంది, అన్ని విశ్వశాంతి యజ్ఞం. 17వ తేదీ సీతారాముల వారి కళ్యాణం మన టెంపుల్ క్యాంపస్ మన ఇది అయోధ్యలో రామజన్మభూమి ఆ టెంపుల్ క్యాంపస్లో మనకు పర్మిషన్స్ ఇచ్చారు. ఆ సీతారాముల వారి శాంతి కళ్యాణం చేసుకొని అక్కడి నుంచి ప్రారంభమయ్యేటువంటి యాత్ర. సో మనకి టువర్డ్స్ ఈస్ట్ పూర్వ దిశకి కాంబోడియా, అగ్ని దిశకి ఆస్ట్రేలియా, దక్షిణ దిశకి సౌత్ ఆఫ్రికా, నైరుత్యానికి అర్జెంటీనా, పశ్చిమానికి కాలిఫోర్నియా, వాయు దిక్కుకి అలాస్కా, ఉత్తర దిశకి ఐస్లాండ్, ఈశాన్య దిశకి జపాన్, బ్యాక్ టు కంబోడియా. అంటే పూర్తిగా అంతరిక్షంలో మేము వెళ్ళేటప్పుడు ఈ ఏ దిక్కులో ఏ నక్షత్రాలు రాశులు గ్రహాలు ఉన్నాయో వాళ్ళకి జపాలు చేస్తూ ఒక పర్టికులర్ కౌడ్తో ఎక్కడైతే మేము ల్యాండ్ అవుతున్నామో 8 పాయింట్స్, 8 కార్డినల్ డైరెక్షన్స్ ఆఫ్ ది గ్లోబ్. సో అక్కడ ఎక్కడైతే ల్యాండ్ అవుతామో అక్కడ వాళ్ళకి ఒక హోమం ద్వారా ఆహుతులు ఇచ్చి పూర్ణాహుతి చేసి సీతారామ కళ్యాణం చేసుకుంటూ సో వెళ్ళేటువంటి ఒక యాత్ర ఇది. సో పూర్తి మనకి ఈ యాత్రంతా కంప్లీట్ అయ్యి సో ఆగస్ట్ 17th అయోధ్యలో ప్రారంభమయ్యేటువంటి ఈ యాత్ర సెప్టెంబర్ 17th భద్రాచలంలో పూర్తి అవుతుందంట. ఈ ఒక్క మాసం పూర్తిగా ఈ యొక్క ఖగోళ యాత్ర పూర్తి చేసుకొని అక్కడ కన్క్లూజన్ ప్లేస్ అయిన తర్వాత సాక్షాత్ సీతారాముల వారి పరివారం అమెరికాకి వెళ్తారు. అక్కడ నెక్స్ట్ ఇయర్ ప్రతిష్ఠ అయిన తర్వాత ఆలయంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత శాశ్వతంగా ఆలయంలో ఉంటారండి. ఇది లోక కళ్యాణంగా చేస్తూ ఉండేటువంటి ఒక యాత్ర కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి
చాలా పవిత్రమైనటువంటి యాత్రలో భాగస్వాములై పాల్గొని సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు స్వీకరించాలి అనేటువంటి ఒక సాక్షాత్ రాముల వారి ఆంజనేయ స్వామి ఒక పిలుపండి. జై బోలో సీతారామచంద్ర భగవానికి, పవనసుత హనుమానికి. So with that, I know there are a lot of devotees who are watching this live on our website www.jaishiram.org. So all the devotees of Cambodia, devotees from Australia and South Africa, Argentina, California and Alaska, in US and Iceland and Japan. So today we are here in this holy temple with the blessings of His Holiness Sri 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 Chinnajaya Swamiji. In this temple today, the entire Vedic priest group has taken the Diksha and they are ready to start the yatra from tonight, starting from Hyderabad in India. And it is one of the very auspicious day today where Archakam Sri Padmanabhachari priest has given the details about the starting of this yatra. Is from this temple is a great blessings. So with that, we want to take the humble opportunity and we are all praying on your behalf to the feet of the Lord Rama, and all the devotees from US who is watching this program, we are all praying on your behalf. All 1008 Kalyana Yatra devotees who are watching this program, we are praying on your behalf, and all devotees of Sarvam Sri Ramarpanamastu Yatra, we are taking the opportunity to pray on your behalf, and all the volunteers who have worked day and night for this yatra, Kagola Yatra, we are praying on your behalf to the feet of the Lord, and the Seva volunteers and the board of directors from India who had come in person here. So we sincerely appreciate you all are coming, and the board of USA for supporting this program. We are all taking the opportunity to pray on your behalf, and let us take the Veda Asirvachanam from these priests who are stepping into the first attempt of going from here to the next important location called Varanasi tomorrow morning. So you can watch this program again on the website, and we will try to telecast the details from time to time. So let us take their blessings, and it is one of the wonderful time. Who are believing the Vishishtadvaita Sampradayam, who are totally having Samasrinam, Shankachakra, Tirumantrapadesham, Ichadi, Panchashram, the people must always, it is binding on your part also, it is your responsibility that you must at least purchase the Grantha, 9 Granthas first of all. First purchase the Granth. Unless Grantham is not available, you cannot speak anything. So first of all, purchase the Granth, now Grantha. Anantaram, you take some Acharya's Krushi, and once Upadesham is today, it can by them. At least whole time cannot be spent only first Vakyam, first be learned by each Grantham from the Acharya, and Antima Vakyam. Anantaram, since you are acquainted with Sanskrit, you can follow the pattern. Otherwise, you take time and totally get an Upadesham from your Acharya. No Granthas. That is, first Nitya Grantham. You see, a chronological matter has been already applied here. What is, first of all, you go to the Perumal. What we will do? We will do the Archana. Archana is more important than anything. Archana anantaram Parayan comes. You see, it is a point of all known to everybody. Archana is the first point. Bhagavan Nirishya, Bhagavan Upagamya, Vidut Pranaya, Guru Parampara Purvakam, Ichadi, Argyapajatmika, Tapurpadam, Ichadi Karikama. That Karikana, entire matter has been embedded in Nitya Grantham. It is very small Grantham. It is not a big Grantham. But Anantaram, that has been enlightened and comprehensively given in Sripad Suttimala. It is also available. Apart from the Sripad Suttimala Archana for the day, you just go to the Nitya Grantham. That is the first Grantham. Next, Gajjatrayam. It is consisting 3. First is Saranagati Gajja, second one is Sriranga Gajja, third one is Vaikuntha Gajja. This is Saranagati Gajja is confined to the Bhuprapancham.
Om Bhagavan Narayana Abhimatanarupa. Everybody is knowing that. That is also the thing. The Karanagari. Ananta Sriranga Gajja. Apart from 108 stations, Srirangam, Sapta Prakara Madhye, most important temple. So that Srirangam, Sriranga Gajja. Anantaram, Vaikunta Gajja. In Vishishtadvaita Sampradayam, with the Sthula Sariram, with Sushma Sariram, with Divya Sariram, we always worship the Perumal. We cannot equal with the Perumal. We cannot embed, we cannot insult the Perumal. We are always sitting with the foot, the forefoot of the Perumal. And we can get him. In the same manner, in Sthula Sariram, we will worship the Lord. After leaving this body, we will get a Sushma Sariram. That Sushmanam Vihaya Sakatir Jyotihi, Suruchirvita Bhukvihu, Ravi Virochana Surya, Savita Ravilochanam, Tat Ritena Vishwasanam, Tat Ritenam, Satsangat, Bhavanispruho, Gurumukhat, Ityadi Marganam, we will go to Sushma Sariram. Sthula Sariram, we are all pushing. Sushma Sariram, that is macro and micro. Even micro, Athan Vidrana Sanantram will total view. Anantaram, Divya Sariram is being embedded by the Jivatma. First Jivatma, Muktatma, Nityatma. Jivatma having the Thamul Sariram. That is, Muktatma is having Sushma Sariram. Anantaram, Nityatma and Divya Mayana Sariram. Mangala Vigrahaya, Divya, that Padam is being embodied for us also. That's why Divya Mangala Sariram, the Divya Swarupam, Divya Sariram, we will go to the Perumal and we will sit in the Perumal Padabadnam and we will worship only. We cannot join with him. We cannot equal with him. Paramatma is always superior to us. Everybody is subordinate to him. So that way, that is called Vaikunta Gajja. First Nitya Grandham, Saranagati Gajja, Sriranga Gajja, Vaikunta Gajja. Anantaram, whatever Veda says, it has been comprehensively told in the Upanishad. Vedadha Sangraha. It is Upanishad Saram that has been rendered by Bhagavad Ramanuja before Lord Sri Venkateswara. That's why you can see in temple, Perumal Vigraham is somewhat lower to the Bhagavad Raman Vigraham. It might have been observed or not observed. Paramatma Vigraham is always lower down to the Acharya Vigraham. That means he is Sishya and he is Guru. Like that, Vedadha Sangraham. It is also small book. Nitya Grandham is a small book. Saranagati Gajja, Sriranga Gajja, Vaikunta Gajja are small book. Vedanta Kinchit elaborated. Anantaram, Gita Bhashyam. Geetam, Tato Ravana Niti Katkat, Mother Soul, Dharmakshetre, Kurukshetre, Samveta Itsava, Mamaka, Pandavas Cheva, Kim Akuru Sanjaya, Taslokam, Yatra Yogeshwara Krishna, Taslokam Pariyantam, Astadasachai. That Gita Bhashyam, Anya Guru have given the contemporary explanation. But Gita Bhashyam, which has been presented by Bhagavad Ramanujaya, is only very particular with the Paramatma. You see, whatever Veda says, it has been told by the Bhagavad Ramanuja. So this is Vedartha and the Gita Bhashyam. Now, 6 Granthas are gone. Now, 3 Granthas are left only. What is Saram Deepam? Vedanta Saram, Vedanta Deepam, Sri Bhashyam. These are nothing but Brahma Sutra explanatory. Please note it. Brahma Sutra, Vyasa Maharshi, is written by 545 Brahma Sutra. Adhato Brahma Jignasa, Anavurti Shabdat, Itya Slokam Parapada Kanganam, Ampatanti, Kilpi, Anavurti Shabdat, 545 Brahma Sutrasam, it is in a detailed explanation of it. Vedanta Deepam very comprehensively given. Kinchit elaborated, it is Vedanta Deepam. Third one is Sri Bhashyam. First of all, Bhagavad Ramanuja has gone to Paramapadam, where Swami is sitting, Kurmadin Divya Lokan. Bhagavad Ramanuja asked Bhagavad Ramanuja, please render whatever you have written from Bhagavad Sri Bhashyam, please let me know it. In Paramapadam, there is no question of doubt anybody is coming. Whatever Sutram is given, that explanation to him. That's why that Vedanta Saram is a very small book. Anantar Vedanta Deepam, it has gone to Srirangam, where people are sitting. So questions are coming. Why cannot this matter like this? Why cannot this matter like this? So it is somewhat elaborated. Anantaram Bhagavad Ramanujayam Sri Bhashyam. It is very big Grantham, but it is only explanatory note of the Saram Deepam Sri Bhashyam. So my sincere request is that please, first of all, purchase 9 Granthas. Keep in Koila Alvar. Give a harati to it. Anantaram obtain some Acharya Tiruvadigadi and go render to this one and
let Upadesityam and render it. So it is the Bhagavad Ram. Since we are all accustomed with him, Pancharatragama Sastram, Bhagavad Raman Siddhantam, we must always have a debit note to the Bhagavad Ramancha, and we should render the all 9 to Jai Sri Ram. స్వామీజీ ఒక్క సెకండ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాలు కింద చూసుకోండి. ఫాస్ట్ తీయాలి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఇవాళ మాకు చాలా సంతోషమైన రోజు అండి ఇవాళ. ఎందుకంటే గురువుగారి యొక్క సంకల్పంతో ఇవాళ ఇక్కడ దివ్య సాకేత్పురం మన చిన్నజీయ స్వామీజీ యొక్క ఆశీస్సులతోటి ఇవాళ దీక్షా కార్యక్రమం అయింది. ఈ దీక్షా కార్యక్రమం ఏమిటంటే మన ఖగోళ యాత్రకి ప్రప్రథమంగా చేయబోయే దీక్షా కార్యక్రమం అండి. ఇక్కడ రాముల వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని ఇప్పుడు అయోధ్యకు బయలుదేరుతున్నారు ఈ వేదిక ప్రీస్టులందరూ. సో అన్ని ప్రోగ్రామ్ డీటెయిల్స్ www.jaishiram.orgలో ఉన్నాయండి. తర్వాత డైలీ వీళ్ళు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగబోయే కార్యక్రమాల ప్రోగ్రామ్ అంతా కూడా అందులో లైవ్ వస్తుంది. సో ఆల్ ద డివోటీస్ అరౌండ్ ద వరల్డ్, today is a very, very auspicious day for us, because today is the very first time we are taking the blessings of our respected Acharya Ji here, and with the blessings from His Holiness Sri Chinnajaya Swamiji in this Divya Saket location. We are so blessed today to start this yatra, and we are, all the details about this Khagolaya Yatra is available on the website, and every day there will be a live program on the website on the home page. www.jaisram.org, and we want all the devotees around the world to follow this Khagolaya Yatra by watching the program on the website. Jai Shri Ram.